వైసీపీ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ సంస్థలో అక్రమంగా ఉద్యోగులను నియమించిందని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఫైబర్ నెట్ లో నియమితులైన 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని జీవీ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఇతర నేతల ఆదేశాలతో అర్హతలు లేకుండా ఉద్యోగులను నియమించారని గుర్తు చేశారు. కొందరు ఫైబర్ నెట్ లో నియమితులై గతంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో పనిచేశారని చెప్పారు. వేతనాల పేరిట ఏపీ ఫైబర్ నెట్ నుంచి కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 410 మంది ఉద్యోగులను న్యాయపరంగా సమస్యలు రాకుండా సలహా తీసుకున్నాకే తొలగించనున్నట్టుగా జీవీ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్ఎల్లకు 1200 కోట్లు అప్పు చేయడంతో పాటు 900 కోట్ల బకాయిలు పెట్టిందని తెలిపారు. ఉద్యోగుల తొలగింపుపై గోల చేసినా జీతాలు రికవరీ చేయాల్సి వస్తోందని, కేసులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉద్యోగులను నియమించిన అధికారులకు లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరుతామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో అనర్హత ప్రకారం తీసుకున్న మరో 200 మంది ఉద్యోగుల అపాయింట్మెంట్లను పరిశీలిస్తున్నామని తెలిపారు జీవీ రెడ్డి. వారిని మరికొద్ది రోజుల్లో తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు 1,15,00,000 రూపాయలు అక్రమంగా చెల్లించారని జీవీ రెడ్డి ఆరోపించారు. రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చి డబ్బు చెల్లించేందుకు 15 రోజుల పాటు సమయం ఇచ్చామని గుర్తు చేశారు. నిర్ణీత గడువులోగా డబ్బు చెల్లించకపోతే వర్మపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు జీవీ రెడ్డి.